నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకే ఒక్క ప్రమాణం ఒక మహా సామ్రాజ్యం తలరాతనే మార్చేసింది. అవును, ఇది త్యాగానికి, ధర్మానికి మారుపేరుగా నిలిచిన భీష్ముడి కథ. అసలు ఆలోచించండి, ఒకే ఒక్క వ్యక్తి చేసిన ఒక ప్రతిజ్ఞ ఒక పెద్ద సామ్రాజ్యం భవిష్యత్తును ఎలా మార్చగలదో వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆ కథలోకి వెళ్లాల్సిందే. ఈ కథ మొదలయ్యేది హస్తినాపురంలో. అప్పటి రాజు శాంతనుడు. ఒకరోజు ఆయన గంగానది ఒడ్డును వెళ్తుండగా ఒక అందమైన స్త్రీని చూస్తాడు. చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడిపోతాడు. ఇంతకీ ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి అన్నమాట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. పెళ్లికి గంగాదేవి ఒక చాలా విచిత్రమైన కండిషన్ పెడుతుంది. అదేంటంటే, నేను ఏ పని చేసినా మంచి కాని చెడు కాని మీరు నన్ను అస్సలు ప్రశ్నించకూడదు, అడ్డుకోకూడదు అని. మరి శాంతనుడేం చేశాడు? ఆమె మీదున్న పిచ్చి ప్రేమతో ఆలోచించకుండా ఆ షరతుకే ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకోవడమే పెద్ద బురవపాటయింది. ఆ వాగ్దానం యొక్క పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్లకి పిల్లలు పుడతారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 7. కాని పుట్టిన ప్రతి బిడ్డను గంగాదేవి తీసుకెళ్లి నదిలో ముంచేస్తూ ఉంటుంది. ఇచ్చిన మాట కోసం శాంతనుడు గుండె రాయి చేసుకుని ఆ ఘోరాన్ని మౌనంగా భరిస్తూ ఉంటాడు. కాని 8వ బిడ్డవంతు వచ్చింది. అప్పుడు మాత్రం శాంతనుడి వల్ల కాదు, అతని సహనం నశించింది. గంగను అడ్డగించి, ఆపు, ఎందుకిలా చేస్తున్నావు అని నిలదీస్తాడు. అంతే, ఆ క్షణంలోనే అతను ఇచ్చిన మాటను తప్పినట్టయింది. ఇచ్చిన మాట తప్పాడుగదా, ఇంకేముంది? గంగాదేవి తన అసలు రూపాన్ని చూపిస్తుంది. ఆ 8వ బిడ్డను, అంటే దేవవ్రతుడిని, తనతో పాటే తీసుకుని వెళ్ళిపోతుంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. చాలా ఏళ్ల తర్వాత అదే దేవవ్రతుడు సకల విద్యలలో ఆరితేరిన ఒక గొప్ప యోధుడుగా మళ్లీ తన తండ్రి దగ్గరికి తిరిగొస్తాడు. సరే, అంతా సెట్టయింది అనుకుంటున్న టైంలో కథ మళ్లీ ఇంకో మలుపు తీసుకుంటుంది. కొన్నేళ్ల తర్వాత శాంతనుడు మళ్లీ ప్రేమలో పడతాడు. ఈసారి సత్యవతి అనే ఒక పడవ నడిపే అమ్మాయితో. కాని ఇక్కడే కథను మలుపు తిప్పే మరో పెద్ద సమస్య వస్తుంది. సత్యవతి తండ్రి ఈ పెళ్లికి ఇంకో కండిషన్ పెడతాడు. ఏంటంటే, యువరాజు దేవవ్రతుడున్నాడు గదా, అతను కాదు, నా కూతురికి పుట్టబోయే కొడుకే హస్తినాపురానికి రాజవ్వాలి అని. ఇది ఎంత పెద్ద మాట! ఎందుకంటే సింహాసనం దేవవ్రతుడి జన్మహక్కు. దానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు చూడండి, పరిస్థితి ఎంత సంక్లిష్టంగా మారిపోయిందో. ఒకవైపు తండ్రి మనసు, ఆయన సంతోషం. మరోవైపు కొడుకు హక్కు, అతని ధర్మం. శాంతనుడు ప్రేమను వదులుకోలేడు, అలాగని కొడుకుకి అన్యాయం చెయ్యలేడు. రాజ్యం మొత్తం ఒక పెద్ద డైలెమాలో పడిపోయింది. తండ్రి పడుతున్న ఆవేదనను దేవవ్రతుడు చూడలేకపోతాడు. అందుకే అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది మామూలు నిర్ణయం కాదు, చరిత్ర గతిని మార్చేసేంత తీవ్రమైన నిర్ణయం. దేవతలే ఆశ్చర్యపోయేలా చేసిన ఆ ప్రతిజ్ఞ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవవ్రతుడు నేరుగా సత్యవతి తండ్రి దగ్గరికెళ్ళి నిండు సభలో మొదటి ప్రమాణం చేస్తాడు. నా తండ్రి సంతోషం కోసం హస్తినాపుర సింహాసనం మీద నాకున్న హక్కును ఇప్పుడే వదులుకుంటున్నాను అని ప్రకటిస్తాడు. కాని సత్యవతి తండ్రికి ఇంకా డౌట్ పోలేదు. సరే, నువ్వొదులుకున్నావు, కాని భవిష్యత్తులో నీ పిల్లలు వచ్చి సింహాసనం కోసం గొడవ చేస్తే అని ఇంకో ప్రశ్న లేవనెత్తుతాడు. అప్పుడు దేవవ్రతుడు చరిత్రలోనే ఎవ్వరూ చెయ్యని అత్యంత భయంకరమైన రెండో ప్రతిజ్ఞ చేస్తాడు. నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను అని శపథం చేస్తాడు. అలాంటి ఘోరమైన, భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే ఆ క్షణం నుంచే దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఇక ఆ రోజునుంచి ఆయన చరిత్రలో భీష్ముడిగానే నిలిచిపోయాడు. అద్భుతం కదూ, ఇంత పెద్ద త్యాగం! మరి ఈ త్యాగం మనకేం నేర్పిస్తుంది? ఆ భయంకరమైన ప్రతిజ్ఞ వల్ల తర్వాత ఏమైంది? ఆ విషయాలు కూడా ఒకసారి చూద్దాం. ఈ కథ నుంచి మనం ముఖ్యంగా 4 పాఠాలు నేర్చుకోవచ్చు. 1. తల్లిదండ్రుల మీద భక్తి. 2. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. 3. ఇతరుల కోసం చేసే త్యాగం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక 4వది చాలా ముఖ్యమైనది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎంత దూరదృష్టితో ఆలోచించాలనేది.
మొదటి పాఠం చూస్తే తల్లిదండ్రుల పట్ల భక్తి. ఆలోచించండి, కేవలం తన తండ్రి ముఖంలో సంతోషం చూడటం కోసం భీష్ముడు తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, అసలు తన పూర్తి జీవితాన్నే త్యాగం చేసేశాడు. ఇక రెండవది మాటమీద నిలబడటం. అది ఎంత కష్టమైనా, దానివల్ల ఎంత నష్టం వచ్చినా భీష్ముడు తన ప్రతిజ్ఞను బ్రతికినంతకాలం వీడలేదు. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ఎంత గొప్పదో ఈ కథ మనకు చూపిస్తుంది. మూడోది త్యాగంలోని గొప్పతనం. మనకోసం మనం బ్రతకడం కాదు, ఇతరుల సంతోషం కోసం బ్రతకడంలో ఒక ఉన్నతమైన విలువ ఉందని భీష్ముడి జీవితం మనకొక పాఠంలా చెప్తుంది. ఇక నాలుగో పాఠం, ఇదే అన్నిటికన్నా కాస్త క్లిష్టమైనది. అదే దూరదృష్టి. భీష్ముడి ప్రతిజ్ఞ చాలా గొప్పదే, కాదనలేం. కాని అదే ప్రతిజ్ఞ ఆ తర్వాత హస్తినాపుర సింహాసనాన్ని బలహీనం చేసింది, చివరికి కురుక్షేత్ర యుద్ధానికి కూడా ఒక రకంగా కారణమైంది. అందుకే ఎంత మంచి ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నా దానివల్ల భవిష్యత్తులో ఏం జరగొచ్చో ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. భీష్ముడిది గొప్ప త్యాగమా లేక ఒక పెద్ద తప్పిదమా? ఒక వ్యక్తి తన తండ్రి కోసం చేసిన త్యాగం ఒక మొత్తం వంశం గతిని మార్చేయడం కరెక్టే అంటారా? చివరిగా ఈ ఒక్క